ఒక్క డ్రాప్ ఆయిల్ చేతి మీద పడితేనే మనం తట్టుకోలేం. ఇది బైబిల్లో లేదు గాని హిస్టరీ ఏం చెప్తుందంటే దేవుని సువార్త ప్రకటిస్తున్న యోహాన్ని డొమేషియన్ రాజు 95 AD టైంలో కాలుతున్న వేడి నూనెలో వేశారంట. కానీ యోహాన్కి ఏమి కాలేదంట. అప్పుడు డొమేషియన్ రాజు యోహాన్ని 18 months వరకు పాట్మస్ ఐలాండ్ లో బంధించారు. అదే టైంలో యోహాన్కి దేవుడు ఒక విజన్ చూపిస్తాడు. ఆ విజన్ ని ఏషియాలో ఉన్న 7 సంఘాలకి రాయమంటాడు. ఆ విజన్ లో 7 గోల్డెన్ ల్యాంప్ స్టాండ్స్ ని 7 చర్చెస్ గా 7 స్టార్స్ ని 7 మెసెంజర్స్ గా దేవుడు చూపిస్తాడు. ఇక్కడ 7 చర్చెస్ లో ఒక్కొక్క చర్చ్ ఒక్కో టైం పీరియడ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 7 చర్చెస్ నేమ్స్, టైం పీరియడ్ నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను. మనం ఇప్పుడైతే 7th చర్చ్ టైం లో ఉన్నాం, అంటే ఎండ్ డేస్ లో ఉన్నామని అర్థం. మీరందరూ తప్పకుండా బైబిల్లో రాసిన ప్రాఫెసీస్ ని తెలుసుకోవాలి. ఎవరైతే స్పిరిచువల్ గా ఉండాలనుకుంటున్నారో మర్చిపోకుండా స్పిరిచువల్ భారత్ ని ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.